స్థానిక దివాకర్ రెడ్డి నగర్ లో 4వ వార్డులో వాల్మీకి ముఖ్య నాయకులతో బీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అంజన్న మాట్లాడుతూ వాల్మీకి జయంతి వార్షికోత్సవ సభలు అక్టోబర్ నెలలో ఆదోనిలో పెద్ద ఎత్తున 10,000 మందితో కూడిన సభ జరపాలని, ప్రతి వార్డులో ఉన్న మహిళలు, పెద్దలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. మళ్ళీ ఇప్పుడు బీసీలో ఉన్నాం కదా మనం. కానీ ఇదే ఆంధ్రప్రదేశ్లో మన బోయ వాల్మీకులు కూడా ఎస్టీలో ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్నారని అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లోన మొత్తం కూడా ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నారు. విజయవాడ నుంచి ఇక్కడ మన రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బీసీలోకి చేర్చినారు. ఎందుకోసం చేర్చాల్సి వచ్చింది వాళ్ళకి, ఏమి బాధ వాళ్ళకనంటే మీరందరూ బాగా గుర్తించండి. ఈ కర్నూలు జిల్లాలోన కోడుమూరు బీసీలు ఎవరైనా పోటీ చేస్తారా? అక్కడ చేయరు. ఓసీలు చేస్తారా? చేయరు. అక్కడ చేయాల్సింది కేవలం ఎస్సీ సామాజిక వర్గంలో ఆ రిజర్వేషన్లు ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ చేయాలి. అంటే మాదిగా మాలవాళ్ళు అని కాదు, దాసరోళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు ఆ 59 కులాల్లోన, అంటే ఎస్సీ రిజర్వేషన్లో ఉండే వాళ్ళని. అయితే అక్కడ ఎందుకోసం వాళ్ళకే పెట్టారనంటే మనములు కూడా అంటే ఎస్సీ రిజర్వేషన్లో అంటే వాళ్ళకు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికంగా కోడుమూరు ఇచ్చారు. అంటే ఆ విధంగా చూస్తే ప్రతి నియోజకవర్గంలో బోయ వాల్మీకులు 1,00,000 మంది పైగా ఉన్నారు. 1,00,000 మంది పైగా ఉన్నారు. కానీ ఈ 1,00,000 మంది పైగా ఉన్నటువంటి ఈ బోయ వాల్మీకులు రాయలసీమ జిల్లాలో ఎక్కువ ఉన్నారు. కాబట్టి వీరిని ఎట్టి పరిస్థితుల్లో ఇట్లనే రిజర్వేషన్లు వస్తే ఇంకా కర్నూలు జిల్లాలోన 7 నియోజకవర్గాల్లోన 5 సీట్లు మనకే వస్తాయి. బోయేడు పోటీ చేయాల్సింది వస్తుంది. అందుకోసము ఏదేమైనా వీళ్ళని ఖచ్చితంగా మార్చాలని చెప్పేసి ఆ రోజుల్లోనే మనల్ని బీసీలోకి మార్చడం వలన మనకి రాజకీయంగా ఒక దెబ్బ కొట్టడం జరిగింది. రాజకీయంగా ఒక దెబ్బ కొడితే రెండో దెబ్బ ఏంటంటే మన వాళ్ళను మీరు అందరూ బాగా గమనించండి. మంగళూరు కానీ చాకుల వాళ్ళు కానీ ఎవరైనా కానీ రాజకీయ నాయకుల గర్భుల దగ్గర కానీ ఉంటారా? ఉండరు. కానీ మన బోయ వాళ్ళు ఉంటారు. ఈరోజు మంగళ వాళ్ళని బాగా ఆలోచన చేయండి. ఉదయం 5 గంటలకే షాప్ తెరుచుకుంటాడు, 9 గంటల వరకు షాపు తెరుచుకుంటాడు. అంటే టౌన్లోనైతే కంటిన్యూ ఉంటాడు. గ్రామాల్లో ఉండేటోళ్ళు అయితే ఉదయం 5 గంటలకు తెరిచి 9 గంటల వరకు షాప్ తెరుచుకుంటాడు. బంద్ చేసుకుని 500-600 జోలు పెట్టుకొని వెంటనే మళ్ళీ పొలానికి పోతాడు. సాయంత్రం 4 గంటలకి వచ్చి